నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆర్ఆర్బీకి సంబంధించి ఏదైతే మనకి గ్రూప్ డీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ అప్డేట్ అనేది మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా అవైలబుల్గా అయితే రాలేదు. కాకపోతే ఏదైతే మనకి నార్త్ సెంట్రల్ రైల్వే మహారాష్ట్ర ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్లో అయితే రావడం జరిగింది. మనకి ఏదైనా సరే రైల్వేలో వచ్చిన అప్డేట్ అన్ని జోన్స్కి అయితే అప్లికేబుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్కడ రావడం జరిగింది. రిమైనింగ్ జోన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి పీఈటీ టెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ రిలీజ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2018-2019 ఎగ్జామ్ డేట్స్ అని కనపడుతుంది. మనకి ఇప్పుడు దాకా చూసుకుంటే ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేసింది. కాకుంటే మనకి ఇప్పుడు చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ అనేది మనకి వీటికి సంబంధించిన ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఉన్నాయో వాటికి సంబంధించి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉందో ఇది మనకి మార్చ్ 27న కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి ఆర్ఆర్బీ నుంచి వచ్చిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి స్క్రీన్ షాట్లో తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. పీఈటీ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ 27th March 2019 ఆన్వర్డ్స్ అని కనపడుతుంది. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మార్చిలోనే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మనకి March 27th జరిగే అవకాశాలు ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి మహారాష్ట్రకి సంబంధించి అయితే ఈ అప్డేట్ వచ్చింది. మనకి ఆంధ్రప్రదేశ్కి అంటే మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి కూడా అప్డేట్ అయితే వస్తుంది. వెయిట్ అయితే చేయండి. అయితే చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే దీనికి అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అటెంప్ట్ చేస్తారో వారికి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్తారో వారికి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సర్టిఫికేట్స్ అంటే మీకు 10th ఇంటర్మీడియట్ ఇటువంటి సర్టిఫికేట్స్ కాదు. ఏదైతే మీకు గవర్నమెంట్ డాక్టర్ అయితే ఉంటారో కాస్త గెజిటెడ్ సిగ్నేచర్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో గెజిటెడ్ సిగ్నేచర్ అంటే గ్రీన్ సిగ్నేచర్ హోల్డర్ ఉన్న డాక్టర్ అయితే ఉంటారో ఆయన దగ్గర నుంచి మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకుని అయితే మీరు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాలి. అదైతే గుర్తుంచుకోండి. మీరు ఆ సర్టిఫికేట్ అయితే ముందే గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు దగ్గరకు వచ్చాక ఆ సర్టిఫికేట్ తీసుకోవడం అయితే చాలా కష్టమవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కావాలి. మీకు నియర్లీ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ గ్రీన్ సిగ్నేచర్ హోల్డర్ ఉన్న డాక్టర్ దగ్గరగా ఫిజికల్లీ ఫిట్ ఉన్న సర్టిఫికేట్ ఒకటి తీసుకోండి. అదైతే గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనకి తెలిసిందే ఇందులో మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏమేమి టెస్టులు చేస్తారో మనకి చూసుకుంటే 1000 meters అనేది 4 minutes 15 seconds మేల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి రన్నింగ్. అదేవిధంగా మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది 5 minutes 40 seconds అయితే కంప్లీట్ చేయాలి 1000 metersని. ఇక మనకి చూసుకుంటే వెయిట్ అనేది లిఫ్ట్ చేసి కూడా మనం రన్నింగ్ అయితే ఫిల్ చేయాలి. అది కూడా 100 meters. దానికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంది. దీనికి సంబంధించి మనకి 2 minutes టైం అయితే ఇస్తారు. మేల్ క్యాండిడేట్ 35 kgsని వెయిట్ అనేది లిఫ్ట్ చేసి 100 meters అనేది 2 minutes లోపు అయితే రన్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 20 kgs అనేది 100 metersని 2 minutes లోపు అయితే రన్ అయితే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మీకు చెప్పాను కదా, ఖచ్చితంగా ఫిజికల్లీ ఫిట్ ఉన్న సర్టిఫికేట్ అయితే మీరు గెజిటెడ్ సిగ్నేచర్ ఉన్న డాక్టర్ దగ్గర అయితే పెట్టుకుని ఉంచుకోండి. సర్టిఫికేట్ మీకు కూడా త్వరలోనే అంటే మన సికింద్రాబాద్కు సంబంధించి కూడా త్వరలోనే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఆ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటేనే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళినా అక్కడ టెస్ట్లో అయితే పాల్గొగలరు. అదైతే గుర్తుంచుకోండి. నేను వివరాలు అయితే మీకు ముందు తెలియజేస్తే మీరు ప్రిపేర్డ్గా ఉంటారని చెప్పి వివరాలు అయితే తెలియజేస్తున్నాను. ఆల్రెడీ నేను ఏదైతే ఆర్ఆర్బీకి సంబంధించి ఎప్పటి నుంచో అప్డేట్ ఇస్తున్నాయి, ఎవ్రీడే న్యూ ఇలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. వాటి నుంచి టైమ్స్ నౌ నుండి ఎన్డీటీవీ నుంచి ఈ అప్డేట్స్ అనేవి తెలుసుకుని పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తున్నాను. కావాలంటే మీరు ఆర్ఆర్బీ మహారాష్ట్రకి సంబంధించి ఏదైతే అప్డేట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మీకు కూడా జనరల్ సెక్షన్లో అవైతే కనపడతాయి. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా అక్కడ రిలీజ్ అయిన అఫీషియల్ అప్డేట్ని అయితే చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.